హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ రొయ్యల ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా, ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో ప్రిపేర్ చేయండి. మా మమ్మీ అయితే ఇట్లా చేస్తే మాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకే ఈరోజు మా మమ్మీ చేసినట్టు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ చూడండి, 1/2 kg బీరకాయలు అయితే దానిపైన పొట్టు మొత్తం తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను అన్నమాట. ప్లస్ బీరకాయలు అనేవి చాలా లేతగా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి అయితే గుప్పెడన్ని ఎండు రొయ్యలు అనేవి అయితే 2 times నీట్గా వాష్ చేసి మళ్ళీ వాటర్లో వేసాను. ఏమైనా మట్టి గిట్లుంటే మనకి అడుగుకెళ్తుందన్నమాట. అలాగే ఒక 5-6 గల పచ్చిమిర్చి అనేది అయితే ఇట్లా చిన్నగా కట్ చేసి అయితే తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులోకి అయితే 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్లోకి అయితే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇవి ఎలాగో ఫ్రై అవుతూ ఉంటాయి కదా, ఇప్పుడే ఇందులోకి రొయ్యలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఆనియన్ పచ్చిమిర్చితో పాటు మనకి రొయ్యలు కూడా మంచిగా వేగిపోతాయి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని 2-3 నిమిషాల పాటైనా వీటిని బాగా వేయించేసుకోవాలి. మనకి ఎప్పుడైనా రొయ్యలు అనేవి పచ్చివాసన పోయి ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూడండి, రొయ్యలు అనేవి అయితే ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఇట్లా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో కరివేపాకు కూడా కాసేపు అయినా కానీ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 kg బీరకాయలు ఉన్నాయి కదా, సో వాటిని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ముఖ్యంగా మనకి ఫ్రై టేస్ట్ చాలా బాగుండాలంటే బీరకాయలు అనేవి చిన్నగా కట్ చేసుకోవాలి. ప్లస్ చాలా లేతగా ఉన్నాయి తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో బీరకాయ ముక్కలు వేసిన తర్వాతకి మొత్తం ఆయిల్ పట్టేలాగా గరిటెతోని అడిగేలా మిక్స్ చేయండి. తర్వాతకి దీనిపైనుంచి అయితే మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటైనా కానీ మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టేస్తే 5-6 నిమిషాలకి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. సో చూడండి, 6 నిమిషాల తర్వాతకి అయితే బీరకాయ ముక్కలు చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఒకసారి అయితే మళ్ళీ గరిటెతోని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. నేను వచ్చేసి అయితే 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే వేసాను అన్నమాట. సో బీరకాయ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసి మళ్ళొకసారి మూత పెట్టుకొని ఇంకొక 5-6 నిమిషాలైనా కానీ మగ్గించేసుకోవాలి. సో చూడండి, 5 మినిట్స్ తర్వాతకైతే మనకి బీరకాయ ముక్కలు రొయ్యలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఒకసారి గట్టితో మిక్స్ చేయండి. మనం ముందు పచ్చిమిర్చి వేసాము, బట్ నేను తీసుకున్న పచ్చిమిర్చి అంతగా కారం లేవన్నమాట. అందుకే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అయితే వేస్తున్నాను. మీరు తీసుకున్న పచ్చిమిర్చి ఎక్కువ స్పైస్ ఉన్నట్టయితే ఈ ఎండు కారాన్ని అయితే స్కిప్ చేస్తే సరిపోతుంది. ఉన్నట్టయితే కొంచెం కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. సో ధనియాల పొడి అండ్ కారం పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే వేడి వేడి బీరకాయ రొయ్యల ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.